కృష్ణదాస్ కమ్. పద. జీవన్ సార్. కృష్ణదాస్ డిస్టర్బ్డ్గా ఉన్నాడు, జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయి. రండి సార్. యా హలో సార్ మీ క్యాబినెట్ వైపు. సార్ సార్ మీరు చచ్చిపోయిన విషయం చెప్తామని ఆఫీస్కి వస్తే స్వయంగా మీరే ఉన్నారు కదా సార్. సార్ సంజయేనా మీరు? సంజయ్. మరి గంట క్రితం గాంధీ హాస్పిటల్ మార్చరీలో మీ డెడ్ బాడీ చూసినా కదా సార్. ఈడున్నారు ఇప్పుడు. ఇక్కడేం చేస్తారు, ఇంత స్పీడ్గా వచ్చిర్రు? అది కృష్ణదాస్ అని ఒక అబ్బాయి సేమ్ నాలాగానే ఉంటాడు చూడ్డానికి. సో ఆ అబ్బాయి చనిపోయాడు. ఓ ఇప్పుడు చచ్చిపోయింది కృష్ణదాస్ అంటావు. అవును. మరి ఆన్ పర్స్లా మీ ఐడి ప్రూఫ్ ఏం చేస్తుంది సార్? అంటే ఇద్దరం ఒకేలా ఉంటాం కదా. సో ఆ అబ్బాయిని అప్పుడప్పుడు నేను వెళ్ళి కాఫీ షాప్ లో కలుస్తాను. నువ్వు కృష్ణదాస్ ఒకేలాగా ఉంటారు, అప్పుడప్పుడు కాఫీ షాప్ లో కలుస్తుంటారు, ఐడి కార్డులు మారిపోయినాయి అంటావు, అంతేనా? సార్ ఒక పని చేద్దాం సార్. మీరు గనక ఈ ఆఫీస్ బంద్ చేసే పరిస్థితి కనుక వస్తే రైటర్ అయిపోండి సార్. మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఏమన్నా వేస్తురా సార్ స్పాట్ లో? మామూలుగా వేస్తలేరు కదా సార్. సార్ అది కాదు సార్, నేను చెప్పే మాట ఒక్కసారి. కృష్ణదాస్ నాకు అర్థమైందిరా. నువ్వు సంజయ్ ఇద్దరు ఒకేలాగా ఉంటారు. సంజయ్ని లేపేస్తే సీఈఓ అయిపోవచ్చని ప్లాన్ చేసి సంజయ్ని లేపేసి సంజయ్ సీట్ లో సీఈఓగా సెటిల్ అయినావు. సార్ మీరు అనుకుంటున్నట్టు అస్సలు కాదు సార్. నేను చెప్పే మాట ఒకసారి వినండి సార్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్తో వెళ్తున్నా, నెక్స్ట్ టైం ప్రూఫ్స్తో వస్తా. అప్పుడు నువ్వు నాతో రావాల్సి ఉంటుంది, కానీ వెనక్కి తిరిగిపోతావన్న. హాయ్, నీ ఫ్రెండ్స్ని అడిగాను, నువ్వు ఇక్కడున్నావని చెప్పారు. ఇదేంటి కొత్త లుక్, న్యూ హెయిర్ కలర్, లెన్స్, నైస్, బాగుంది. అది నువ్వు సీఈఓ కాదని తెలియగానే కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోయాను. అన్ని మాటలని చివరికి నేను కూడా కమర్షియల్గానే ఆలోచించాను కదా. నీ దగ్గర ఉన్నప్పుడు నేనెలా ఉన్నానని ఆలోచించకుండా నీ దగ్గర ఏముందని ఆలోచించాను. హలో, అందుకే సారీ చెప్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు నిజంగానే సీఈఓ కాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను చెప్పేస్తా, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పేస్తా, కృష్ణ, పోలీసు వాళ్ళకు కూడా చెప్పేస్తా. కృష్ణ ఏం కాదు, నేను చెప్పేస్తా. కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా చెప్పేస్తా. నేను మొత్తం చెప్పేస్తా. ఇట్స్ ఓకే. నేను వాళ్ళందరికి హే, ఐ లవ్ యూ. విల్ ఫేస్ దిస్. కీర్తి, నేను నిజంగా వెయిటర్ని అయినా కూడా నీకు ఓకేనా? ఐఎమ్ విత్ యూ. కృష్ణ తాగింది చాలురా. అది ఏదో యాక్సిడెంట్లుగా జరిగింది, నువ్వు కావాలని చేయలేదు. లేదు ఏమీ లేదు. ఇలా రా ఒకసారి. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టావు, నువ్వైనా ఎంజాయ్ చేసి న్యాయం చేయి. సరే అండం కాదు, ఈ ఒక్కరోజు నీ మంచితనం పక్కన పెట్టరా. ఓకే కదా? సరే, ఆయుధాలు ఉన్నాయా? యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతా అవే వస్తాయి. బయటికి
అమ్మయ్య. మీరు సినిమాలు ఎక్కువ చూస్తారు అనుకుంటా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా కోసం ఈ రూమ్ తీసుకున్నారా? లేదు, నాకు ఇయర్ మొత్తం రూమ్ ఇట్లా పడుంటుంది ఎప్పుడు. మేము రిచ్ కదా. ఓకే, ఐ విల్ టేక్ లీవ్. లీవా? ఆఫీస్కి వెళ్ళబోద్దా అట్లా ఈరోజు? యూ సో ఫనీ. హాస్టల్కి వెళ్దామని. ఓ, కెన్ ఐ డ్రాప్ యూ? పర్లేదండి, ఐ టేక్ అ క్యాబ్. చా, నా కార్లో డ్రాప్ చేద్దాం అనుకున్నా మిమ్మల్ని, కానీ కింద వరకు డ్రాప్ చేస్తారండి. ఓకే. सर 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 बिल सर. దే పెయిడ్ నో? नो सर. ఎనీ ప్రాబ్లం? యూ హ్యావ్ మై కార్డ్ నో, టేక్ ఇట్. सॉरी सर, योर कार्ड इज नॉट हियर. స్టేట్ బ్యాంక్ సిల్వర్ కార్డ్ 1280 పాస్వర్డ్. नो सर, योर कार्ड इज नॉट हियर सर. సి, నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది, కావాలంటే ఐ కెన్ పే. నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ హోటల్కి? నిన్ననే ఫస్ట్ టైం. నేను 6 years నుండి వస్తున్నా. ఈ అమ్మాయి కొత్త, అందుకే గుర్తుపట్టట్లేదు. ఓకే. నువ్వు, నీకు ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ చూపిస్తా, నువ్వు దాన్ని అబ్జర్వ్ చేస్తుండు. 1 minute, ఓకే? सर सर प्लीज सर 1 बिल. minute. सर నువ్వు ఈ పెయింటింగ్ అబ్జర్వ్ చేస్తుండు, నేను తనతో సార్ట్ చేసుకుని వచ్చేస్తా, ఓకే? 2 minutes. నీకు దండం పెడతానే, తన ఇంటికి పంపించేసి వస్తా. అసలు మీ వాళ్ళు నన్ను ఎన్ని మాట్లాడినారా? వాళ్ళు ఏదో కామెడీగానే ఉంటారు. దానికి నన్ను వేసుకుంటావా చెప్పు ప్లీజ్? దాని ముందు ఇచ్చేద్దికే. ఇప్పుడు వెళ్ళి మేనేజర్ చెప్పాను అనుకో. ట్యూస్డే రోజు 502 రూమ్ లో నీ డ్యూటీ అయిపోయిన తర్వాత గెస్ట్ తో నువ్వేం చేస్తున్నావే? ఏం గుర్తున్నావే? నేను చెప్పనా, ఆ రూమ్ లో బీర్లు తాగుతుంటాయి. బిల్లేవా? హోటల్ మన బాబుదా? సో వేర్ ఇస్ మై కార్డ్? yes sir, your card is here sir. Go pay the bill. These 5-star people are lazy, crazy people. They don't check the cards, you know. I told her silver card. యా. Blind girl. By the way, what did you observe in this painting? అది అర్థం అవట్లేదండి. అది పెయింటింగ్ గ్రేట్నెస్. పద. ఏరా అయిపోయిందా? అయిపోయిందిరా. ఎలా ఉందిరా? అద్భుతంగా ఉందనుకో. బాబోయ్, అంత బాగుందేంట్రా? మామూలుగా లేదు, ఒక్కసారి కాదు 3 times బ్యాక్ టు బ్యాక్. అమ్మాయికి కూడా ఫస్ట్ టైం అయి ఉంటది. అరే కొంచెం డీటెయిలింగ్ గా చెప్పరా. ఏం లేదురా, ఫస్ట్ పూత తీసా, మూత తీసానంటాడేంటి? డ్రెస్ అయి ఉంటది. తర్వాత గరిటె తీసా. చేస్తారు. తిప్పేస్తుంటాడు, చేసి బిడే. అరే ఆ తర్వాత తర్వాత మొత్తం పెట్టుకొని తినేసా. మీకు అన్నం లేదు, మళ్ళీ పెట్టుకోవాలి. అరే నువ్వు ఇప్పుడు తింటున్న దాని గురించి కాదురా, రాత్రి తినమన్న దాని గురించి అడుగుతున్నావు. అరే తాగేసున్న అమ్మాయితో అలా ప్రవర్తించడం తప్పురా. ఊరు ఏమైనా చేయాలంటే అమ్మాయి పడక్కర్లొద్దురా, తాగుపడిపోతే చాలు. అయినా అన్ని ప్రమాణాలు చేసావు కదరా. కృష్ణదాస్ అని నేను హామీ ఇస్తున్నాను, ఎంజాయ్ చేసేస్తాను అన్నావు కదరా. ఏదిరా? రే, నేను తన నా ఉద్దేశంతో చూడలేదురా. నేను తన నా జీవిత భాగస్వామ్యం చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి, జీవితం రాజశేఖర్ కదా చేసుకుంది. ఏమి ఏమి మాట్లాడుతున్నావా? నువ్వు ఉండు బంగారం. వాడు వినడం కాదు, వాళ్ళిద్దరు విన్నారనుకో మీ ఇద్దరు పని. మీరు కానీ రెంట్ ఇవ్వకపోతే మీ పని కూడా. సార్ ఒక్క 2 days లో కట్టేస్తాం సార్. ఏంటి కొత్తగా 2 days ఇప్పటికిప్పుడు మీరు రెంట్ ఇవ్వకపోతే మీరు ఇక్కడే ఉంటారు, సామాన్ మాత్రం బయటికి వెళ్ళిపోద్ది. మీరు ఉండండిరా, రెండే కదా మీకు కావాల్సింది. అంతేనమ్మా. వచ్చింది చూడండి అమౌంట్. హాయ్ చంద్రశేఖర్ గారు, ఎలా ఉన్నారు? ఫ్యామిలీ ఎలా ఉంది? కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ రిసీవ్డ్ 8,000 rupees రెంట్ ఫ్రమ్ యువర్ టాలెంట్. అది వచ్చేసింది. థ్యాంక్ యూ. కాదురా, డబ్బులు లేవు, గూగుల్ పే ఎలా చేసావు? గూగుల్ పేనా బొక్క, నేనే నార్మల్ మెసేజ్ పెట్టా. లేకపోతే హై చంద్రశేఖర్ రావు ఎలా ఉన్నావు, ఫ్యామిలీ ఎలా ఉంది, ఇవన్నీ అడిగి మరి పడతాయి డబ్బులు. అడిగి తెలిసిపోతే ఈ లోపు మేనేజ్ చేద్దాం.